నవరత్నాలు అంటే 9 మంది అని అర్థము. అయితే అందులో మొదటిగా ఎవరండి? కాళిదాసు. ఇతను గొప్ప కవి మరియు నాటకకర్త. ఇతను రచించిన గ్రంథం ఏమిటంటే అభిజ్ఞాన శాకుంతలం. నెక్స్ట్ అమరసింహుడు. ఇతని యొక్క రచించిన గ్రంథము అమరకోశము. నెక్స్ట్ వన్ ధన్వంతరి. ఎవరండి? నెక్స్ట్ నవరత్నాల్లో ఒకరుగా ప్రసిద్ధి చెందినవారు ధన్వంతరి. ఇతను ఆయుర్వేద వైద్యుడు. ఎవరండి? ఆయుర్వేద వైద్యుడు. నెక్స్ట్ వరాహమిహిరుడు. ఇతను ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. ఎవరండి? ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. నెక్స్ట్ వన్ క్షాపకుడు. ఎవరు? క్షాపకుడు. ఇతను జ్యోతిష్య శాస్త్రవేత్త. నెక్స్ట్ శంకు. ఇతను గొప్ప వాస్తుశిల్పి. నెక్స్ట్ వన్ బేతాళభట్టు. నెక్స్ట్ ఎవరండి? బేతాళభట్టు. నెక్స్ట్ బేతాళభట్టును చూసినట్లయితే ఇతను మాంత్రికుడు లేదా పండితుడు. బేతాళభట్టు ఎవరండి? మాంత్రికుడు. నెక్స్ట్ వన్ ఘటకర్షకుడు. ఇతను శిల్పి మరియు కవి. నెక్స్ట్ చివరిగా చూసినట్లయితే వరఋషి. ఇతను గొప్ప వ్యాకరణకర్త. ఎవరండి? వ్యాకరణకర్త. నెక్స్ట్ ఇతని రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరంటే పాహియన్గా చెప్పవచ్చు. ఎవరండి? ఇతను 2వ చంద్రగుప్తుని కాలంలో సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరంటే పాహియన్గా చెప్పవచ్చు. చూడండి, 2వ చంద్రగుప్తుని కాలంలో చైనా యాత్రికుడు పాహియన్ భారతదేశాన్ని సందర్శించాడు. ఇతని రచనల్లో గుప్త సామ్రాజ్యంలోని శాంతి భద్రతలు, ప్రజల సుఖ సంతోషాల గురించి గొప్పగా వివరించాడు. అయితే పాహియన్ తన గ్రంథాలలో రాజు పేరును నేరుగా ప్రస్తావించలేదు. చూడండి, ఇక్కడ 2వ చంద్రగుప్తుని కాలంలో చైనా యాత్రికుడైనటువంటి పాహియన్ భారతదేశాన్ని సందర్శించినట్లుగా చెప్పడం జరిగింది. అయితే అతను సందర్శించేటప్పుడు ఇతని యొక్క రాజ్యంలో శాంతి భద్రతలు, ప్రజల సుఖ సంతోషాల గురించి గొప్పగా వివరించాడు.